కొంచెం నవ్వండి సార్. ఆగు నాన్నా. ఏంటా హడావిడి? ఇద్దరూ భార్యాభర్తలే కదా, ఫోటోలో పక్కపక్కనే ఉంటే ఏమవుతుంది? ఇద్దరు కలిసి ఫోటో తీసుకోండి. ఇప్పుడే తీసుకున్నారు వదినా. అంత క్లోజ్ రిలేషన్ దేవాకి సియాకి ఎప్పుడు డెవలప్ అయిందబ్బా? వాళ్ళ అమ్మ తృప్తి కోసం ఇంకోసారి తీసుకోనిలేమ్మా. తీసుకోనన్నా. మీ అమ్మ తృప్తి కోసం ఎన్ని ఫోటోలు కావాలంటే అన్ని దిగు. ఇల్లు మొత్తం మీ ఫోటోలతో నిండిపోవాలి. ఇంతవరకు బాగానే తప్పించుకున్నాం, కానీ ఇప్పుడు దొరికిపోయేలా ఉన్నాం అక్క. చూస్తావేంటమ్మా, వెళ్ళక్కడి నుంచో. హచ్! ఇప్పుడు వద్దులేమ్మా, తుమ్మాను కదా, శకునం బాగోలేదు. ఫోటోలు దిగడానికి శకునం ఏంటి వదినా? ఏమైందమ్మా? అంటే అది అది అన్ని ఫోటోలు ఇక్కడే దిగితే ఏం బాగుంటుందిరా? పిల్లలు అలా బయటికి వెళ్ళి తీసుకుంటారులే. అలాగే కానివ్వండి. దేవా వెళ్ళు, వెళ్ళయ్యా. మీరు కూడా వెళ్ళండమ్మా. అక్క రా, అక్క రా. కొంచెం నవ్వండి సార్. Smile please, sir. పెళ్లి కూతురు ఆ అమ్మాయి అయితే
నేనే. కానీ ఆ ఫోటోలో పెళ్లి కూతురు ఆవిడ కదా, మరిక్కడ మీరు భార్య అంటున్నారేంటి? ఎవరితో పెళ్ళైతే వాళ్లే భార్య కావాలి కదా, మరి మీరెలా అయ్యారు? ఏదో తేడా కొడుతుంది మేడం. ప్లీజ్ ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. ఎవరికీ చెప్పొద్దన్నారంటే ఇదేదో పెద్ద స్కామ్ లాగే ఉన్నట్టుంది. ఇది మంచి క్లోజప్ షాట్ లో మాట్లాడుకోవాల్సిన విషయం. బయటెక్కడన్నా కలిసి మాట్లాడుకుందాం. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకు. నేను అడిగిన డబ్బులు ఇస్తే ఇబ్బంది ఎందుకు పెడతాను మేడం? డబ్బా? నేను ఇంటికి కొత్తగా వచ్చాను, నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే ఏంటి మేడం? గొప్పింటోళ్ళు, అందులోనూ ఆడోళ్ళు నగా నట్రా ఉంటాయి కదా, అవి ఇచ్చినా చాలు. నేను ఇవ్వగలిగేది ఇప్పుడు ఏమీ లేవు. ప్లీజ్. తప్పదు మేడం. నెగిటివ్లా నాలో దాగున్న నిజం ఫోటోలో మారి బయటికి రాకుండా ఉండాలంటే ఏదో ఒకటి ఇచ్చుకోవాల్సిందే. ఫోన్ చేసి ఎప్పుడెక్కడికి రావాలో చెప్తాను. ఏమివ్వాలో రెడీ చేసి పెట్టుకోండి. వస్తాను మేడం. స్మైల్ ప్లీజ్. టెన్షన్లో కూడా బాగున్నారు. నెగిటివ్గా నాలో దాగున్న నిజం ఫోటోలో మారి బయటికి రాకుండా ఉండాలంటే ఏదో ఒకటి ఇచ్చుకోవాల్సిందే. పంతులు గారు, తాయెత్తు తెప్పించడం మర్చిపోకండి. అలాగేనమ్మా. మళ్ళీ తాయెత్తు అంటావేంటొదినా? కొడుకు కోడలు ఇద్దరు
చిలక గోరింకల్లా చక్కగా ఉంటే ఇంకా ఇవన్నీ ఎందుకు? నీకు తెలీదనుకుంటా. నీకే తెలియడం లేదొదినా. ఇంతకన్నా అన్యోన్యంగా ఎవరైనా ఉంటారా? ఇద్దరూ సంతోషంగా ఉండటం నా కళ్ళతో నేను చూశాను. బావున్నారు అంటే బావున్నారు, కానీ ఇంకా బావుండాలి కదా. ఏదో తన తృప్తి కోసం లే బుజ్జమ్మ. తాయెత్తే కదా, తెచ్చి కట్నివ్వు. అవసరం లేనిదే ఎందుకు పిన్ని? ఆయన కౌసల్య వదిన మనసులో ఏదో అనుమానం పెట్టుకుంది. నేను చెప్తున్నాను కదా, ఇందాకే పైన చూశాను. ఇద్దరు ఎంత ముచ్చటగా ఉన్నారు. ఇంతకీ మీరెవరిని చూశారు పిన్ని? ఐ మీన్ సియాని, మా మరిది గారిని. వాళ్ళిద్దరినే కదా? అదేం ప్రశ్న అమ్మాయ్? మాట్లాడుతుంది వాళ్ళ గురించే కదా. వాళ్ళు కాక ఇంకెవరిని చూశానని చెప్తాను? ఇందాకడి నుంచి సియా కిందే ఉందదినా. పైన నువ్వెవరిని చూసావు? జీవి, నువ్వు పైకెళ్ళవా? నా టెన్షన్లో నేను చచ్చిపోతుంటే పైకి వెళ్ళడం, రొమాన్స్ చేయడం కూడానా? నాకేం తెలీదు. మరెవరెళ్ళారు? అయితే ఇది ఖచ్చితంగా వెళ్ళుంటుంది. శివుడు ఎలాగూ వైదేహీనే సియా అనుకుంటోంది కదా. ఇద్దరు సన్నిహితంగా ఉండటం చూసి మొగుడు పెళ్ళాలే బాగా ఉన్నారని అనుకుంటోంది. ఇప్పుడేం చెయ్యాలి? నేను చూశాను అంటే కిందే ఉందంటావేంటొదినా? చిలక గోరింకల్లా ఎంత చక్కగా ఉన్నారు ఈ మధ్యకాలంలో. ఈవిడెందుకు ప్రతిసారి వైదేహి వైపు చూస్తుంది? ఏదో చెప్పబోయి ఆపేసేవేంటి బుజ్జమ్మ? ఏం లేదు పిన్ని, నువ్వు చెప్పింది కరెక్టే. కౌసల్య తృప్తి కోసం తాయెత్తు తెప్పించేద్దాం. ఇంకాస్త ఎక్కువ అన్యోన్యంగా ఉంటారు. మంచిదే కదా. ఇంతవరకు ఆవేశంగా మాట్లాడినావిడ సడన్ గా చెప్పబడిపోయిందేంటి? ఖచ్చితంగా ఏదో మ్యాటర్ ఉంది. ఏం చెప్పాలో అర్థం కావటం లేదమ్మా. నీలాంటి మంచి అమ్మాయి ఈ ఇంటి కోడలైందని సంతోషిస్తుంటే నీ చెల్లెల కోసం ఇదంతా చేశానంటున్నావు. చెల్లెలు నాకంటే మంచిదమ్మా, కానీ చదువుకోవడం వల్ల పనులేవీ నేర్చుకోలేదు. తొందరలోనే అన్నీ నేర్చేసుకుంటుంది. మీరు మాత్రం ఈ నిజం ఎవరికీ తెలియనివ్వకూడదమ్మా. సరే, ఆ సంగతి వదిలే. ఇప్పుడు నేను ఆలోచిస్తోంది ఒక్కటే. అసలు నువ్వు ఈ ఇంటి కోడలివి కాకపోతే, దేవాంష్తో ఎలాంటి సంబంధము లేకపోతే అంత సన్నిహితంగా ఎలా ఉండగలిగావు? సన్నిహితమేం లేదమ్మా. చెల్లెలుందని గదిలోకొచ్చాను. అప్పుడే ఆయన కూడా వచ్చేశారు. అనుకోకుండా నా చీర తనకి తగిలి అలా
ఇద్దరం ఒక గదిలో చేరుకున్నాం. సరిగ్గా అప్పుడే మీరు చూసి అపార్థం చేసుకున్నారు. మరిదే మాట అప్పుడెందుకు చెప్పలేదు? మీ ఇద్దరిని భార్యాభర్తలు చేసి మాట్లాడుతుంటే ఎందుకు మౌనంగా ఉండిపోయావు? అంటే మీరలా మాట్లాడేసరికి మాకు ఏం చెప్పాలో తెలియక. లేదమ్మా, ఎవరు ఎంత మాట్లాడినా ఏ సంబంధము లేని ఆడామగని భార్యాభర్తలు అంటే ఎవరూ ఊరుకోరు. పైగా మీ ఇద్దరిని అలా చూసిన వాళ్ళెవరైనా మీ మధ్య ఏ సంబంధము లేదంటే నమ్మరు. మీ అంత ముచ్చటైన జంటని ఇంతవరకు చూడలేదని కింద నేనన్నాను అంటే మీరిద్దరూ ఎంత సన్నిహితంగా ఉండుండాలి? చెప్పాను కదమ్మా, ఏదో అనుకోకుండా ప్రమాదాలు జరుగుతాయి కాని అనుబంధాలు పుట్టవు వైదేహి. నేనేమీ అర్థం చేసుకోలేని అమాయకురాల్ని కాదు. ఆ క్షణంలో మీ ఇద్దరిలో ఆ చనువు నన్నేం అడగద్దమ్మా. అమ్మలాంటి దాన్ని అడుగుతున్నానమ్మా, ఏమైనా ఉంటే చెప్పు. మీ మాటలు సూళ్ళల్లా గుచ్చుకుంటుంటే బాధపడుతూ ఏడవడం తప్ప నేనేమీ చెప్పలేను. మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. అయ్యో, ఎందుకమ్మా ఏడుస్తావు? నీ బాధ ఏమన్నా ఉంటే అర్థం చేసుకుని చేతనైంది చేద్దామనే కదా అడుగుతున్నాను. ఊరుకో. ఏంటిది? ఏం లేదమ్మా. ఎందుకింత భయపడుతున్నా? ఏంటో అది చూపించు. ఏం లేదమ్మా, మీకు దండం పెడతాను, వదిలేయండి. చూపించకపోతే నా అనుమానమే నిజం అనుకోవాల్సి వస్తుంది. చూపించు, చూపించు. ఏంటిది? నీకు పెళ్ళైందా? దేవాంష్తో అంత సన్నిహితమేంటి? అసలు ఏం జరుగుతోంది? నేనేం చెప్పలేనమ్మా, నన్నేం అడగండి, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. ఎంతవరకు వచ్చాక ఎలా వదిలేయమంటావు? ఇంత తెలిసాక నిన్నెలా అర్థం చేసుకోమంటావు? సాటి ఆడదానిగా నీ మీద ఎంత సానుభూతి చూపించగలనో అంతకన్నా ఎక్కువ అనుబంధం ఈ ఇంటితో నాకుంది.
ఎవరు ఎలాంటి మోసం చెయ్యాలని చూసినా తట్టుకోలేను. నేనెవరిని మోసం చేయలేదు. నువ్వు నిజమేంటో చెప్పకపోతే అలాగే అర్థం చేసుకోవాల్సి వస్తుంది.